తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ బెయిల్ పై నాంపల్లి కోర్టు కాసేపట్లో తీర్పు చెప్పనుంది. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై చిక్కడపల్లి పోలీసులు దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్ పై కోర్టులో వాదనలు ముగిశాయి. అల్లు అర్జున్ కు బెయిల్ మంజూరు చేయవద్దు అంటూ చిక్కడపల్లి పోలీసులు వాదనలు వినిపించారు. అయితే అల్లు అర్జున్ విషయంలో బిఎన్ఎస్ సెక్షన్ 105 వర్తించదని బన్నీ తరపు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ కి సంబంధించి వాదనలు పూర్తయ్యాయి. కాసేపట్లో కోర్టు తీర్పు రానుంది. మరింత సమాచారం క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ను ఇప్పటికే అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ తరలించిన తర్వాత తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 10వ తారీఖు వరకు కూడా మధ్యంతర బెయిల్ పైన అల్లు అర్జున్ ఉండబోతున్నారు. అయితే ఈలోగానే లోయర్ కోర్టులో బెయిల్ పొందాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి నాంపల్లి కోర్టులో గత సోమవారం రోజు బెయిల్ పిటిషన్ దాఖలు చేసి దానిపైన వాదనలు కూడా కొనసాగించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇటు చిక్కడపల్లి పోలీసులు కావచ్చు, మరోవైపు అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి కూడా సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. ఇరు వాదనలు కూడా ముగిశాయని చెప్పుకోవచ్చు. చిక్కడపల్లి పోలీసులు వేసినటువంటి కౌంటర్ పైన అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి తన వాదనలు వినిపించడం జరిగింది. ముఖ్యంగా బిఎన్ఎస్ యాక్ట్ 105 అనేది అల్లు అర్జున్ కు వర్తించదు కాబట్టి అల్లు అర్జున్ కు సంధ్యా థియేటర్ ఘటనకు ఎలాంటి సంబంధం లేదనేటువంటి అంశాన్ని పదే పదే న్యాయస్థానం దృష్టికి కూడా తీసుకెళ్లినటువంటి సందర్భం కనబడుతుంది. మరోవైపు అల్లు అర్జున్ గతంలో చాలా సినిమాలు బెనిఫిట్ షోస్కి వెళ్ళినటువంటి సమయంలో కూడా ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదు. ఇప్పుడు జరిగింది కాబట్టి ఈ సంఘటనకు అల్లు అర్జున్కి సంబంధం లేనటువంటి అంశం పోలీసులు నమోదు చేసినటువంటి ఆ సెక్షన్ 105 బిఎన్ఎస్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ సెక్షన్ అనేది ఈ కేసులో వర్తించదు, అల్లు అర్జున్కి వర్తించదు కాబట్టి బెయిల్ మంజూరు చేయాలి అనేటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లారు. మరోవైపు గతంలో రిమాండ్కు తరలించేటువంటి సమయంలో కూడా న్యాయస్థానంలో తెలంగాణ హైకోర్టులో తమ యొక్క వాదనలకు ఏకీభవించిన తర్వాతనే మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కాబట్టి ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలనేటువంటి అంశాన్ని న్యాయస్థానం దృష్టికి కూడా తీసుకెళ్లినటువంటి సందర్భం. మరోవైపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే పోలీసులు వేసినటువంటి కౌంటర్ పైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనలు వినిపించారు. అల్లు అర్జున్ అనేటువంటి వ్యక్తి ఈ కేసులో చాలా కీలకమైనటువంటి వ్యక్తి, కీలక నిందితుడిగా మేము పేర్కొంటున్నాం కాబట్టి దర్యాప్తు సమయంలో విచారణ దశలో అల్లు అర్జున్ కు బెయిల్ మంజూరు చేసినట్లయితే కేసు పైన ప్రభావం చూపుతుంది కాబట్టి బెయిల్ మంజూరు చేయవద్దనేటువంటి అంశాన్ని న్యాయస్థానం దృష్టికి కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ తీసుకురావడం జరిగింది. మరోవైపు డబ్బున్నటువంటి వ్యక్తి, బాగా పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఈ కేసులో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎంతో కొంత కేసు పైన ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని బెయిల్ మంజూరు చేయవద్దనేటువంటి అంశాన్ని కూడా తన వాదనల రూపంలో చెప్పడం జరిగింది. మరోవైపు ఇప్పుడు ఒకవేళ బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దర్యాప్తు సమయంలో విచారణ దశలో బెయిల్ మంజూరు చేయవద్దనేటువంటి అంశాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనలు కూడా వినిపించడం జరిగింది. ఇరు వాదనలు విన్నటువంటి కోర్టు మరికొద్ది సేపట్లోనే ఒక తీర్పును వెల్లడించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇక ఇదే కేసులోనే A1 A2గా ఉన్నటువంటి సంధ్యా థియేటర్ యజమానులు ఎవరైతే చిన్న రామిరెడ్డి, పెద్ద రామిరెడ్డి వీరిద్దరినీ కూడా చిక్కడపల్లి పోలీసులు ప్రధాన నిందితులుగా పేర్కోవడం జరిగింది. A1 A2లుగా ఉన్నారు. వాళ్ళ యొక్క బెయిల్ పిటిషన్ కూడా ఈరోజు న్యాయస్థానంలో పిటిషన్ వేయడం జరిగింది. బెయిల్ పిటిషన్కి సంబంధించి విచారణకు వచ్చింది. అయితే న్యాయస్థానం ఈ బెయిల్ పిటిషన్కి సంబంధించి చిక్కడపల్లి పోలీసులను కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించడంతో మరొక గంటలో కౌంటర్ దాఖలు చేస్తామంటూ కూడా చిక్కడపల్లి పోలీసులు సమయం తీసుకున్నారు. మరొక గంటలో A1 A2లకు సంబంధించినటువంటి కౌంటర్ కూడా దాఖలవుతుంది. A1 A2ల కౌంటర్ పైన కూడా మరోసారి న్యాయస్థానంలో వాదనలు కొనసాగుతాయి. ఇరు వాదనలు విన్న తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది కోర్టు అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరోవైపు బన్నీకి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ కూడా వాదనలు ముగిశాయి కాబట్టి ఇరు వాదనలు విన్న తర్వాత కోర్టు మెరిట్స్ ఆధారంగా చేసుకొని ఎవరి వాదనలో బలమైనటువంటి వాదన ఉంది, మెరిట్స్ ఎవరైతే ఎక్కువగా ఉన్నాయని భావిస్తుందో వారికి అనుకూలంగా తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇక్కడ నాంపల్లి కోర్టులో బన్నీకు బెయిల్ రాకపోతే వెంటనే తెలంగాణ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసి అక్కడ కూడా వాదనలు వినిపించడానికి సిద్ధంగా ఉన్నామనేది బన్నీ తరపున లీగల్ టీం కూడా చెప్తుంది. మరి చూడాలి ఈ రోజు ఇచ్చేటువంటి తీర్పు నాంపల్లి కోర్టు బన్నీకు బెయిల్ మంజూరు చేస్తుందా లేకుంటే బన్నీ వేసినటువంటి బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తుందా అనేది మాత్రం మరికొద్ది సేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది.